హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ బిగ్ బాస్ 8 కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే నేను కూడా మీలాగే వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది మన స్టార్ మాల్ ఈవినింగ్ 7 PMకి. ఈసారి కూడా మన నాగార్జున గారే హోస్ట్ చేస్తున్నారు. లాస్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేసిన కొద్ది మంది లిస్ట్లో కొన్ని మార్పులు చేర్పులు అయ్యాయండి. ఇదే ఇప్పుడు ఫైనల్ లిస్ట్. 1 or 2 ఎగ్జామ్షన్స్ ఉండొచ్చు ఫ్రెండ్స్, మిగతా అంతా ఫైనల్గా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీతు చౌదరి ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి. రీతు గురించి మనకు అందరికీ తెలిసిందే కదండి. తను ఒక మంచి సీరియల్ యాక్టర్, గోరింటాకు అమ్మ కోసం లాంటి సీరియల్లో ఉన్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి యష్మి గౌడ. తను కన్నడ సీరియల్ యాక్ట్రెస్ అండి. నాగభైరవి, కృష్ణ ముకుంద మురారిలో నటించారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ సీరియల్స్లో యాక్ట్ చేశారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తను కూడా చాలా ఫెమిలియర్ మనకి. ఒక మంచి సీరియల్ యాక్ట్రెస్ అండి. తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో బిగ్ బాస్ 8లో మనం వేచి చూడాలి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్ అండి. ఇతను కూడా సీరియల్ యాక్టరే. మీకు సీరియల్స్ మీరు ఫాలో అయితే మీకు కంపల్సరీగా ఇతను కనిపిస్తాడు మీ సీరియల్స్లో. గోరింటాకు సీరియల్ అండ్ అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్లో కూడా నటించారండి. చాలామందికి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బెజవాడ బేబక్క. తను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, చాలామందికి ఫెమిలియరే. ఈ మధ్య చాలా ఫేమస్ కూడా అయిందండి, ఇన్స్టా ఫేమ్. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అండి. తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సౌమ్యారావు అండి. తను జబర్దస్త్లో కొన్ని డేస్ మన యాంకర్గా కూడా వర్క్ చేశారు. చాలా సీరియల్స్లో కూడా నటించారు. తను కూడా చాలా ఫెమిలియరే. జబర్దస్త్ యాంకర్గా వర్క్ చేశారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సింగర్ సాకేత్. ఇతను తెలియని వారు ఎవరు ఉండరండి, మనందరికీ తెలిసిన సింగరే. రాహుల్ సిప్లిగంజ్ లాస్ట్ సీజన్లో ఉన్నట్టు ఈ సీజన్లో మనకి సాకేత్ గారు రాబోతున్నారు. ఇస్మార్ట్ శంకర్, రెడ్ లాంటి చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. అండ్ పాడుతా తీయగా అండ్ మిగతా సింగింగ్ కాంపిటీషన్స్లో కూడా చాలా ఉన్నారండి. నెక్స్ట్ వచ్చేసి అంజలి పవన్. అంజలి పవన్ మనకు అందరికీ ఫెమిలియర్ యాక్ట్రెస్సే. తను కూడా సీరియల్ యాక్ట్రెస్, యాంకరింగ్ కూడా చేస్తుందండి. చాలా సీనియర్ సీరియల్ యాక్ట్రెస్, అందరికీ బాగా ఫెమిలియర్ కూడా, మనందరికీ తెలిసే ఉంటుంది, చాలామందికి తెలుసు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కిరాక్ సీత. కిరాక్ సీత మన బేబీ మూవీలో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. అందరికీ మనకి ఫెమిలియర్ అయిపోయారు. వైష్ణవి చైతన్యని కుళ్ళుకునే క్యారెక్టర్ చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నైనిక అండి. తను ఒక మంచి డాన్సర్ అండి. ఈటీవీలో ప్రసారమయ్యే రియాలిటీ షోస్లో డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలా మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మంచి డాన్సర్ అని చెప్పుకోవచ్చు అండి. తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో బిగ్ బాస్ 8లో మనం వేచి చూడాలి. ఎలా ఉంటుందో, హౌస్లోకి వచ్చినాక ఎలా బిహేవ్ చేస్తారో చూద్దాము. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి జబర్దస్త్ పవిత్ర అండి. తను ఎంతోమందికి ఇష్టమైన జబర్దస్త్లో కొన్ని మంచి స్కిట్స్ చేశారండి. చాలా ఫెమిలియర్ కూడా, మనందరికీ సుపరిచితమే. మంచి కామెడీ స్కిట్స్ చేశారు. మీరు కూడా ఎప్పుడన్నా ఫ్రీ టైంలో తన వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయండి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి యాదమరాజు. పటాస్ షోలో ఒకప్పుడు ఇర్రగా తీసిండండి యాదమరాజు గారు, చాలా ఫెమిలియర్ మనందరికీ. ఆయన పంచులు, కామెడీ సెన్స్ అంతా చాలా బాగుంటుంది. ఇతను సద్దాం హరి వాళ్ళతో కామెడీ స్కిట్స్లో ఎన్నో స్కిట్స్లో మనందరినీ నవ్వించారు. ఇతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలండి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సహార్ కృష్ణన్. మిస్ ఆంధ్రప్రదేశ్ 2018 టైటిల్ విన్నర్ అండి. చాలామందికి తెలియదు అనుకుంటా, నేనైతే ఒక కొత్త విషయం చెప్పబోతున్నా. మిస్ ఆంధ్రప్రదేశ్ 2018 టైటిల్ విన్నర్ అండి. తను చాలా చాలా బాగుంటుంది. తన లుక్స్ అన్నీ చాలా బాగుంటాయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. డైరెక్టర్ అని మూవీలో కూడా నటించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటెస్టెంట్స్ అభిరామ్ వర్మ. ఇతను యాక్టర్ ఫ్రెండ్స్. మను
హోరా హోరీ, రాధాకృష్ణ ఏకం అనే ఫిలిమ్స్లో కూడా నటించారు. చాలామందికి తెలియకపోవచ్చు, కానీ మీరు ఎప్పుడైనా ఈసారి వాచ్ చేయండి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అభయ్ అండి. ఇతను మెయిన్గా ఒక కమెడియన్ అండి. పెళ్లి చూపులు లాంటి సూపర్ హిట్ ఫిలింలో మంచి రికగ్నిషన్ వచ్చింది ఇతని యాక్టింగ్కి. నెక్స్ట్ వచ్చేసి రామన్న యూత్ మూవీస్లో నటించాడు. ఇతనిది సిద్దిపేట్ ఫ్రెండ్స్, మనందరికీ ఫెమిలియర్, చాలామందికి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఈసారి సీనియర్ యాక్టర్ బిగ్ బాస్ 8లో సనా అని చెప్పుకోవచ్చు అండి. తను ఒక సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఒక 200 నుంచి 300కు పైగా ఫిలింలలో నటించారు ఫ్రెండ్స్. మదర్గా, సిస్టర్గా మనల్ని తెరపైన అలరించారు. చాలా మంచి యాక్ట్రెస్, యాక్టింగ్ కూడా చాలా బాగుంటుందండి. చూశారు కదా ఫ్రెండ్స్, అప్పటికి ఇప్పటికి ఎన్ని మార్పులు వచ్చాయో. నేనైతే బిగ్ బాస్ 8 గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలి. ఇలా